నైట్ పడుకునే ముందు ఫోన్ యూజ్ చేస్తున్నారా? అయితే ఫస్ట్గా డ్యామేజ్ అయ్యేది మీ బ్రెయినే. నైట్ ఫోన్ యూజ్ చేస్తున్నారా? అయితే ఫస్ట్గా డ్యామేజ్ అయ్యేది మీ బ్రెయినే. దానివల్ల మన స్లీప్ హార్మోన్స్ డిస్టర్బ్ అవుతుంది. అందుకే కొన్నిసార్లు నిద్ర కూడా పడదు నైట్ పూట. నెక్స్ట్ డే కూడా చాలా వీక్గా ఉంటాం. నైట్ నిద్రపో నైట్ 30 minutes పడుకునే ముందు నైట్ నిద్రపోతున్నారా? నేను దానికే చూడాలి కదా, ఎందుకు ఇక్కడ చూస్తున్నాను? దానికి చూడాలి, కరెక్ట్గా నా కెమెరా లెన్స్కే చూడాలి. లెన్స్కి చూస్తేనే అవుతుంది, లేకపోతే అవ్వదు. ప్రయత్నిస్తే ఏది కాదని కాదు, ప్రతిదీ అవుతుంది. మన లెన్స్కి చూడాలి. మీరు నైట్ ఫోన్ యూజ్ చేస్తున్నారా? అయితే దానివల్ల ఫస్ట్ మీరు నైట్ ఫోన్ యూజ్ చేస్తున్నారా? అయితే ఫస్ట్గా డ్యామేజ్ అయ్యేది మీ బ్రెయిన్. దానివల్ల మీ స్లీప్ హార్మోన్స్ డిస్టర్బ్ అవుతుంది. అందుకే కొన్నిసార్లు నైట్ పూట నిద్ర కూడా పట్టదు మనకి. కదరా? నైట్ ఫోన్లో మీరు పడుకునే ముందు ఫోన్ యూజ్ చేస్తున్నారా? అయితే ఫస్ట్గా మీ బ్రెయినే. మీరు నైట్ ఫోన్ యూజ్ చేస్తున్నారా? అయితే ఫస్ట్గా డ్యామేజ్ అయ్యేది మీ బ్రెయినే. నైట్ ఫోన్లో బ్రైట్నెస్ పెంచేసి మనము నైట్ పడుకునే ముందు చూస్తాం ఏదో ఒకటి వీడియో కానీ ఏదైనా. మనం చూసేటప్పుడు దానివల్ల ఏం జరుగుతుందో మీకు తెలుసా? దానివల్ల మనకి స్లీప్ హార్మోన్స్ డిస్టర్బ్ అవుతుంది. అంటే స్లీప్ హార్మోన్స్ అనేది మైండ్లో ఉంటుంది, అది డిస్టర్బ్ అవుతుంది. దానివల్ల మనకి చాలా ఇబ్బంది పడుతుంది. మన నిద్ర కూడా పడదు, సరిగ్గా నిద్ర కూడా పట్టదు, అసలు నైట్ మొత్తం నిద్ర పడదు. అందుకని నెక్స్ట్ రోజు కూడా మనం చాలా వీక్గా ఉంటాం. అందుకోసం నైట్ పడుకునే ముందు 30 minutes ఫోన్ వాడకండి. ఇదే మీకు చెప్పాలనుకుంటున్నాను. మీరు నైట్ ఫోన్ యూజ్ చేస్తున్నారా? అయితే ఫస్ట్గా డ్యామేజ్ మీ బ్రెయినే. నైట్ ఫోన్ యూజ్ చేస్తున్నారా? అయితే ఫస్ట్గా డ్యామేజ్ అయ్యేది